పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మాత్రమే. జూదం ఆడితే చచ్చిపోతావు రే, నాశనం అయిపోతావు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ బ్రెయిన్ తెలుగు. తమ్ముళ్ళు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముళ్ళు. ఓకే తమ్ముళ్ళు, ఈరోజు టాపిక్ ఏంటంటే బెట్టింగ్లో మనం ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎలాగ మనం ఒక పద్ధతిలో వెళ్తే రికవరీ అవుతామా, విన్ అవుతామా అన్న విషయం గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్ట్రాటజీ చెప్తాను, దాని పరంగా మీరు ఫాలో అవ్వండి. అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇది చెప్పే ముందు మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టుగా చెప్తున్నాను, ఈ వీడియో బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే కనుక బెట్టింగ్ ఆడే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఎంతో కొంత రికవరీ అవుతారని నా అభిప్రాయం. ఒకవేళ మీ బెట్టింగ్ ఆడే వాళ్ళు అయితే కనుక నేను చెప్పే మాటలు మీ మైండ్లో ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తమ్ముళ్ళు ఏది చెప్పినా మీ మంచి కోసం చెప్తున్నాను, నా అనుభవాలన్నీ మీతో చెప్తున్నాను. తమ్ముళ్ళు జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. దయచేసి మీ చిన్నవాళ్ళనే దండం పెడతాను. ఇప్పుడు నేను చెప్పినవి విని మీ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఆ గేమ్లోకి వెళ్ళి ప్రవర్తించకండి తమ్ముళ్ళు. దయచేసి చెప్తున్నాను, ఇప్పుడు బాగానే ఉంటుంది. మీరు వయసులో ఉన్న పిల్లలు మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా నేను చెప్పింది ఫాలో అయ్యి ఒకటి బెట్టింగ్ ఆడమని చెప్పే ఉద్దేశం మట్టుకు నాది కాదు. మీరు ఆడని వాళ్ళది, ఇప్పుడు బిగినింగ్ మీరు ఆడదామని అనుకుంటున్న వాళ్ళు అయితే దయచేసి చెప్తున్నాను, మానేయండి. లేదు, ఇప్పుడు నేను ఆల్రెడీ ఆడి లాస్ట్లో ఉండి కొంచెం ట్రబుల్ చెందుతున్న వాళ్ళు అయితే కనుక నేను చెప్పింది ఫాలో అవ్వండి, 100%గా ఫాలో అవ్వండి. లేదంటే మీరు మానేసినా పర్లేదు, మానేసినా చాలా ఎంతకన్నా సంతోషపడేది నేనే. మొత్తం మీ ఇంట్లో వాళ్ళు అందరికన్నా సంతోషపడేది నేనే ఇప్పుడే కనుక మానేస్తే. కానీ మా ఆన్లైన్ ఏదో చెప్పానంటే కనుక నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే విన్ అవ్వచ్చా లేకపోతే గ్రో అవ్వచ్చా అంటే మ్యాక్సిమం కొంచెం మనం పూర్తిగా కాకపోయినా కొంచెం రికవరీ అవ్వచ్చు. ఓకేనా? ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఓకేనా తమ్ముడు? దయచేసి మళ్ళీ చెప్తాను, నేను చెప్పింది మైండ్లో పెట్టుకోవడమే కాదు, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే తమ్ముళ్ళు, మొదటిది ఏంటంటే కనుక మీ మైండ్ సెట్ని కంట్రోల్ పెట్టడం. మీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోండి. మైండ్ని కంట్రోల్గా అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మ్యాచ్ చేస్తారు, ఒక మ్యాచ్ చేసిన తర్వాత దానికి ఫిక్స్ అయిపోయి ఉండమని కాదు. ఒక పద్ధతికి వచ్చిన తర్వాత దాన్ని లాస్ట్ కట్ బుక్ సెట్, అది మన డబ్బులు పోకుండా వచ్చే టైం వచ్చినప్పుడు వెంటనే 100కి 200% దాన్ని అలా మార్చేసుకోండి. మ్యాచ్ని మార్చేసుకోండి. దయచేసి చెప్తున్నాను, మార్చేసుకోండి. అది ఎంత 10 బాల్కి 2 కొట్టాలన్న, 10 బాల్స్ ఉన్నాయి, 2 రన్సే కొట్టాలి, 3 వికెట్లే పడ్డాయి, అయినా సరే మీరు మీ డబ్బుల్ని సేఫ్ జోన్లో పెట్టేసుకోండి. ఇది 100-200% ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఇది. దయచేసి ఇది ఒకటి చేయండి. మీ మైండ్ని కంట్రోల్ పెట్టుకోండి. అంతే, ఇంక వచ్చేసింది కదా, ఇంకేంటి, ఇంకా 10 బాల్కి 3 కదా, 5 వికెట్లే పడ్డాయి కదా, ఇంకేంటి గాడు ఏలేసి కొట్టేస్తారని చెప్పేసి అనుకోవద్దు. ఇన్ని మ్యాచ్లు చూసిన తమ్ముళ్ళు మన తలకిందులైపోతాం. జీవితమే తలకిందులైపోయే రోజులు కూడా ఉన్నాయి. దయచేసి అటువంటి పని చేయొద్దు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే తమ్ముళ్ళు, మీరు ఒక లిమిట్ పెట్టుకోండి. ఒక లిమిట్ పరంగా ఆడండి. ఒక లిమిట్ అంటే ఏంటంటే, ఒక 1000 రూపాయలతో ఆడాలనుకుంటున్నారనుకో, ఆ 1000 రూపాయలని 200 కింద, నేను ఉదాహరణగా చెప్పాను, 200 అనే 1000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటే అని. ఒకవేళ మీరు ఒక 5000 డిపాజిట్ అనుకో, 5000 డిపాజిట్ వస్తే దాన్ని 5 భాగాల కింద 1000 అని 5 భాగాల కింద చేసుకొని దాన్ని ఆడాలి. ఇది నాకు తెలుసుండి చాలా బెట్టింగ్ ప్రొటెక్షన్లో చెప్పే ఉంటారు. చెప్పినా సరే నిజంగా చెప్పాలంటే ఇదే 100-200% కరెక్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే మనం ఒక అమౌంట్ తెచ్చుకొని, ఇప్పుడు ఒక రోజు 3000 పోతాయి, 3000 పోయేటప్పటికి మళ్ళీ తర్వాత రోజు 3000 తెచ్చుకుని ఆ పోయిన 3000 ఈ 3000 రావాలని ఒకేసారి మనం ఏం చేస్తాం, మళ్ళీ 3000 వేసేస్తాం. వస్తే ఓకే, వస్తుందని కూడా గ్యారంటీ ఉండదు. మనం ఆ ఆవేశం మన మైండ్ అలా చేసేస్తుంది. ఆ వెనకపోయినట్ల గురించి మనం కంట్రోల్ లేకుండా చేస్తుంది. దయచేసి అటువంటి చేయకండి. నాకు ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తెచ్చుకున్న అమౌంట్ ఫుల్గా డిపాజిట్ చేయొద్దు. డిపాజిట్ చేయకుండా తెచ్చుకున్న దాంట్లో ఒక 4 భాగాలు 3 భాగాలు, కనీసం 3 భాగాలు కన్నా, 5 వద్దు, కనీసం 3 భాగాలు కన్నా చేసుకొని దాన్ని డిపాజిట్ చేసుకొని దాన్ని ఆడటానికి ట్రై చేయండి. మళ్ళీ 3 భాగాల్లో భాగం డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇంకో 2 భాగాలు ఉన్నాయి కదా, పోయింది ఇది అని అడగండి. ఈ 2 ఉన్న సంగతి మర్చిపోండి. ఇది ఒకటే లాస్ట్ బెట్. మీరు ఒకటి ఫిక్స్ అవుతాము మైండ్లో. మీరు ఎప్పుడు డిపాజిట్ చేసుకున్నా ఇదే నా లాస్ట్ బెట్.
మోటో, ఇదే నాకు డబ్బులు ఉన్నాయి, ఇంకా డబ్బులు లేవు అని ఫిక్స్ అయ్యి మీకు ఉన్నా సరే ఇదే ఫిక్స్ అయ్యి దీన్ని డెవలప్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి డిపాజిట్ చేసుకోవడానికి ప్రయత్నం మట్టి చేయొద్దు. ఉన్నాయి కదా డబ్బులు, ఇది కొత్త పోయింది అన్న థాట్ మట్టి తెచ్చుకోవద్దు. దయచేసి ఒకసారి డిపాజిట్ చేస్తుంటే దాన్నే తిప్పి 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 కొట్టాలి తప్ప మనం 10 సార్లు డిపాజిట్ చేసుకోకూడదు. అలా 10 సార్లు మీరు డిపాజిట్ చేస్తున్నారంటే మీరు ఇంకా పోయినట్టే, మీరు జీరో అయిపోతారు. దయచేసి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. తమ్ముడు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు మానేయాలనుకుంటే కనుక దయచేసి మానే తమ్ముళ్ళు 100% నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే మీరు మానేయడమే నాకు మంచి ఉత్తమం. ఈ బెట్టింగ్ మానేయడమే ఉత్తమం అది చెప్తున్నాను. ఇది మట్టికి 200% కూడా ఈ ప్రయత్నం చేయండి. లేదు ఇంకా ప్రయత్నం ఎంత చేసినా ఇదే అవుతుంది అనుకుంటే లిమిట్ని తగ్గించండి. ఇంతకుముందు మీరు ఆడే అమౌంట్ ఎంతో దాన్ని తగ్గించేసి ఆడండి, అంతే తప్ప పోయిందంతా రావడం అన్నదే నీ జీవితాంతం నువ్వు చచ్చే వరకు కూడా ప్రయత్నించిన అవ్వదు. కానీ తమ్ముళ్ళు అందులో ఒకటే ఈ బెట్టింగ్ ఒకటే ఆడుతున్నామా, బెట్టింగ్ ఆడకుండా మళ్ళీ ఆ క్యాష్ ఛానల్ అయ్యి ఆడతాను. దయచేసి క్యాష్ అంతకుముందు వీడియోలో చెప్పాను క్యాష్ ఛానల్లోకి వెళ్ళొద్దని. దయచేసి ఆడితే ఒకటే బెట్టింగ్ ఆడండి. అది కూడా నేను ఆడమని కాదు మిమ్మల్ని చెప్తుంది, మీరు మానలేకపోతున్నారు కాబట్టి మీ స్ట్రాటజీని గురించి చెప్తాను, ఆ స్ట్రాటజీకి వెళ్ళాలని. అంతే తప్ప మీరు ఆడాలని నా ఉద్దేశం కాదు. నేనేం మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. మానేశారంటే నేను చెప్తున్నాను కదా, మీ ఇంట్లో వాళ్ళ కన్నా సంతోషపడేది ముందు నేనే. దయచేసి నేను చెప్పిన ఈ 2 కూడా స్ట్రాటజీలు ఫాలో అవ్వండి. కొన్ని రోజులు ఎప్పటి నుంచో ఆడుతున్నారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. దయచేసి ఇప్పటి నుంచైనా ఈ క్షణం నుంచైనా నేను చెప్పిన ఈ 2 స్ట్రాటజీలు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వి ఒక 4-5 రోజులు ఫాలో అవ్వండి. తర్వాత అన్న నువ్వు చెప్పింది కరెక్టే, ఇలా నేను చేసాం, ఇలా అయిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. మీరే కామెంట్ చేస్తారు, అర్థమైందా? దయచేసి ఇది ఫాలో అవ్వండి. ఎన్నో వదిలేండి. ఈ 2 స్ట్రాటజీలు ఫాలో అవ్వి మీరు 4 రోజులు చూడండి. కంపల్సరీ విన్ అవ్వకపోతే కనుక అప్పుడు నన్ను అడగండి, ఓకేనా? ఓకే తమ్ముళ్ళు, ఈ వీడియో ఇంకా లెంత్ అవుతుంది, ఇంకా చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి చాలా ఏదో చెప్పాలనుకుంటాను ఎక్కువ. ఈ బెట్టింగ్ అనేది చెప్తున్నాను కదా, ఎంత లోతైన సముద్రం లాంటిదో, అలాగే మనం వీటి గురించి చెప్పుకుంటే చాలా ఉంటుంది. చాలామంది స్టోరీలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. సరే తమ్ముళ్ళు, ఓకే తమ్ముళ్ళు, వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో బెట్టింగ్ ఆడడంలో అయితే ఆడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఆడండి, కంగారు పడద్దు, మైండ్ సెట్ని కంట్రోల్లో పెట్టుకోండి, మైండ్ కంట్రోల్లో పెట్టుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.